ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1690 పాయింట్ల నష్టంతో 73,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 486 పాయింట్లు కోల్పోయి 22,819 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.74గా ఉంది. రూపాయి మరింత పతనమయ్యి జీవితకాల కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయంగా బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $110 పలుకుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందజేస్తారు. యాసర్, భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిశాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ లాస్ ముగిసింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ ప్రారంభంలోనే భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమయ్యాయి. ఏదైతే మిడిల్ ఈస్ట్ లో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న టెన్షన్ వాతావరణం ఒక్కసారిగా కలవగా పెడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ఎఫెక్ట్ తో ఇవాళ భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ తమ ట్రేడింగ్ ని ప్రారంభించాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 900, నిఫ్టీ 270 పైగా పాయింట్ల నష్టంతో ఇవాళ ట్రేడింగ్ ని ప్రారంభించింది. దీంతో సెషన్ ప్రారంభంలోనే నిమిషాల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 8 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైంది. ప్రస్తుతం మార్కెట్ ముగిసేసరికి 1690 పాయింట్ల నష్టంతో 73,583 వద్ద సెన్సెక్స్ ముగిసింది. దాంతో పాటు 486 పాయింట్ల నష్టంతో 22,819 వద్ద నిఫ్టీ ఒక్కసారిగా క్లోజ్ అయింది. మొత్తంగా గ్లోబల్ మార్కెట్ల నెగటివ్ ప్రభావం మన మార్కెట్లపై ఇవాళ ప్రధానంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లు ఇవాళ భారీ లాస్ అయ్యాయని చెప్పొచ్చు. దీంతో ఇవాళ ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద కూడా ఇవాళ ఆవిరని చెప్పొచ్చు. మెయిన్ రీజన్ కనుక మనం చూసినట్లయితే ఏదైతే మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అంటే యుద్ధ వాతావరణం ఉండటంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీగా ఇవాళ పతనమైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే యుద్ధం ముగింపుపై అనిశ్చితులు, ముడి చమురు ధర ఇవాళ మరోసారి $100 మార్క్ దాటడం అనేది మదుపర్ల సెంటిమెంట్ ను ఇవాళ బాగా దెబ్బతీసింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్ ప్రభావం మన మార్కెట్లపై ప్రధానంగా పడుతుంది. అంటే అమెరికా లేదా ఆసియా మార్కెట్లు పడిపోతే మన దేశీయ మార్కెట్లు కూడా భారీ లాస్ ను చవి చూస్తాయి. మరీ ముఖ్యంగా బలహీన ప్రపంచ సంకేతాలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్ పై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ఇంకెంత కాలంగా కొనసాగుతాయన్న భయాందోళనలు మార్కెట్ సెంటిమెంట్ ని రోజు రోజుకు దెబ్బతీస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు భారీగా నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. మరోవైపు యుద్ధానికి సంబంధించి ఉద్రిక్తతలు ప్రారంభమైన నాటి నుంచే విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. పెరుగుతున్న చమురు ధరలు కావచ్చు, రూపాయి విలువ పతనం వంటి కారణాలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ప్రధానంగా స్టాక్ మార్కెట్ల పతనం నేపథ్యంలో మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మన కరెన్సీ రూపాయి విలువ పతనం అవుతూనే ఉంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలో తొలిసారి వాళ్ళ 94 మార్కుని దాటేసిన పరిస్థితి ఉంది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఇలాగే కొనసాగితే బ్యారెల్ చమురు ధర మరింత పెరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ బగ్గుమనడం అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులతో లోనవుతున్నాయి. దీని ఎఫెక్ట్ మన మార్కెట్ల పైన ప్రధానంగా పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది క్లారిటీ లేకపోవడం మదుపర్లను అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లో నష్టాలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ యాసర్.